చూడి పశువుల పోషణ మరియు ఆరోగ్య పరిరక్షణ మీద ఇవాళ మనం చెప్పుకుంటున్నాము. సో మీకు అందరికీ తెలుసు, ఇవాల్టి దూడలే రేపటి పాడి పశువులు. సో దూడలు ఎంత ఆరోగ్యవంతంగా పుట్టినట్లయితే మనకి అవే పెద్దవేయి ఆ దూడలే రేపటి పాడి పశువులుగా మనకి ఎదగడం జరుగుతుంది. సో ఏంటంటే దూడలు ఆరోగ్యంగా పుష్టిగా మంచిగా పుట్టాలంటే ఇప్పుడు మనం చూడి పశువుల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. చూడి పశువులని ఎంత బాగా చూసుకున్నట్లయితే అంటే వాటికి కావాల్సినటువంటి పోషణ అందించడము, వాటికి ఆరోగ్య పరిరక్షణ చేయడము, ఇటువంటి అంశాల మీద మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా పుట్టేటువంటి దూడలు మంచిగా పుట్టడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకి ఆ దూడలే రేపటి పాడి పశువులై మరలా రైతుకి ఉపయోగపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు మనకు తెలుసు, ఒక పశువు కొనుగోలు చేయాలి అంటే సుమారుగా మనకి ఇలా 60,000 నుంచి 70,000 వరకు మనం ధర పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక రైతుకి ఆ విధంగా ఖర్చు లేకుండా అతని ఇంట్లోనే అతని పాకలోనే ఒక చూడి పశువుకి కనుక మంచిగా చూసుకొని పోషణ ఆరోగ్య పరిరక్షణ చేసుకున్నట్లయితే పొందేటువంటి దూడలు ఖచ్చితంగా అతనికి భవిష్యత్తులో మంచి లాభాన్ని చేకూరుస్తాయన్నమాట. సో అటువంటి అంశంలో మనం ఇవాళ నిన్న కూడా మనం చూసాం, మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ అన్ని మనం చూసాం. చూడి పశువుల్ని ఎలా హౌసింగ్ చేయాలి, ఎలా మేనేజ్మెంట్ చేయాలి అనే విషయాలు మనం నిన్న క్లాస్లో చూసాము. అదేవిధంగా ఇవాళ క్లాస్లో మనం వాటికి అందించేటువంటి పోషణ ఎట్లా ఉండాలి, అదేవిధంగా ఆరోగ్య పరిరక్షణ అంటే ఎటువంటి పనులు చేయకూడదు, ఎటువంటివి మనం తీసుకోవాలనే విషయం మీద మనం చర్చిద్దాం. సో పోషణ అనేది రెండింట్లో మనం చూసుకున్నట్లయితే పోషణ అనేది చాలా చాలా ప్రాధాన్యతతో చేకూరినటువంటి విషయం. సో పోషణ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది ఏమేం పెట్టాలి పశువుకి. మామూలు పశువులకు పెట్టినట్లే మనం పచ్చగడ్డి, ఎండుగడ్డి, దాణా అనేవి 3 పెడుతూ ఉంటాం అన్నమాట. సో మనకి మంచి పోషణ ఎప్పుడైతే ఇస్తామో వచ్చే ఈతలో అంటే దూడ పుట్టిన తర్వాత వచ్చేటువంటి ఈతలో అధికంగా పాల దిగుబడి పొందవచ్చు, అదేవిధంగా మంచి దూడల్ని కూడా మనం పొందవచ్చు. సో పోషణ వల్ల ఇటువంటి 2 లాభాలు మనకి కలుగుతాయి అన్నమాట. సో అటువంటి పోషణలో అంటే ఎంత మనకి ఈ చూడి పశువుకి ఎంత పెట్టాలి అనే విషయానికి వస్తే మనకి DCP TDNలలో చెప్పుకుంటూ ఉంటాం. న్యూట్రియంట్స్ అంటుంటాం కదా, న్యూట్రియంట్స్ని మనం DCP TDNలలో చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే DCP అంటే డైజెస్టబుల్ క్రూడ్ ప్రోటీన్ అంటాం. డైజెస్టబుల్ క్రూడ్ ప్రోటీన్ దేన్ని సూచిస్తుంది? మాంసకృతుల్ని సూచిస్తుంది. అది 16% వరకు మనం ఇవ్వవలసి ఉంటుంది. అంటే చూడు పశువుకి ప్రోటీన్ శాతం మనం 16% వరకు ఇవ్వాలి. DCP 16% వరకు ఉంటుంది. అదేవిధంగా TDN టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియంట్స్. టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియంట్స్ అంటే శక్తినిచ్చేటువంటి పదార్థాలు అన్నమాట. ఈ శక్తినిచ్చేటువంటి పదార్థాలు మనకి 70% వరకు మనం ఇవ్వవలసి ఉంటుంది. అంటే మనం చేసేటువంటి ఫీడ్ ఫార్ములేషన్ ఏదైతే ఉందో అందులో మనం DCP TDN అని చూసుకుంటూ ఉండాలి. సో 70% TDN ఇచ్చేలా చూసుకోవాలి. అదేవిధంగా 16% DCP ఉండే విధంగా మనం రేషన్ అంటే పశువుకు పెట్టేటువంటి మేతలు మనం కేటాయించవలసి ఉంటుందన్నమాట. తర్వాత గర్భంలోని పిండం అభివృద్ధికి అదనపు మేత మరియు దాణా అవసరం. సో మనకందరికీ తెలుసు, లోపల గర్భంలో ఒక పిండం మరొక జీవి ప్రాణం పోసుకుంటుంది అని చెప్పచ్చు. సో అటువంటి పిండము మంచిగా అభివృద్ధి చెంది కండపుష్టి పట్టి ఆరోగ్యవంతంగా మంచిగా పుట్టాలి అంటే ఖచ్చితంగా అదనపు దాణా అనేది ఈ చూడి పశువులకి మనం ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే దీని మెయింటెనెన్స్కే కాకుండా ఈ తల్లి పశువు యొక్క మెయింటెనెన్స్ కోసమే కాకుండా అదనంగా మనం లోపల పెరుగుతున్నటువంటి పిండం కోసం మనం దాణా రూపంలో మనం ఎక్కువగా మనం అందిస్తూ ఉంటాం అన్నమాట. అదనంగా మనం అందిస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది DCP TDNలు ఎంత మేరకు మనం ఇవ్వాలి పశువుకి, చూడితో ఉన్న పశువుకి, అదేవిధంగా అదనపు దాణా అనేది మనం ఇవ్వాలి. ఈ విధంగా అధిక దాణాన్ని అందించడాన్ని మనం స్టీమింగ్ అప్ అంటాం.
అంటే ప్రెగ్నెంట్ ఉన్నటువంటి పశువుకి, చూడుతో ఉన్నటువంటి పశువుకి ఎక్కువగా దాణా పెట్టడాన్ని స్టీమింగ్ అప్ అని అంటాం అన్నమాట. చాలామంది రైతులకి అపోహ కూడా ఉంటుంది. అంటే దాణా పెట్టాలండి, ఎక్కువ పెట్టకూడదు కదా దాణా అనేది కూడా కొన్నిసార్లు కొంతమంది రైతులకి అపోహ కలిగి ఉంటుందన్నమాట. అటువంటి అపోహలను కూడా మనం దూరం చేస్తూ ఖచ్చితంగా చూడు పశువుకి అదనపు దాణా అనేది కేటాయించగలగాలి. అప్పుడే దూడలు మంచి ఆరోగ్యంగా పుట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వచ్చే ఈతలో పాల దిగుబడి, ఆ లాక్టేషన్ ఏదైతే ఉందో ఈనిన తర్వాత వచ్చేటువంటి లాక్టేషన్ పీరియడ్లో మనకి హైయెస్ట్ మిల్క్ ఈల్డ్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. 2 లాభాలు మనకి పోషణ వల్ల చేకూరుతాయి అన్నమాట. సో అలాగే చూడు పశువులకి మనం పచ్చగడ్డి, ఎండుగడ్డితో పాటు 2 కేజీల దాణా మిశ్రమం ఇస్తూ ఉంటాం. తర్వాత దాణాలో మనం విటమిన్ ఏ, విటమిన్ డితో పాటు బోన్ మీల్ పౌడర్ కూడా కలుపుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు అందరూ కూడా మిశ్రమ దాణాలు, సమతుల్య దాణాలు వచ్చేసాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ వాటిలో కూడా కలుపుతూ ఉంటారు. మనం వెనక ఉన్నటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే అందులో కూడా మనకి ఇవన్నీ కనిపిస్తుంటాయి. విటమిన్ ఏ, డి, బోన్ మీల్, కాల్షియం అన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా కొన్నిసార్లు సిరప్లు కూడా, అంటే లిక్విడ్గా మనం దాణాలో కలుపుకోవడం కానీ, ఈ మల్టీవిటమిన్ సిరప్లు కానీ అవి కూడా మనం వాడవచ్చు. చూడి పశువుకి సమృద్ధిగా మనం పచ్చిమేత అనేది ఇవ్వాలి. తర్వాత 6వ నెలల చూడు కాలం నుండి అదనంగా దాణా పెట్టాలి. అంటే ఇందులో మనం చూసుకున్నట్లయితే 3 ట్రైమిస్టర్లుగా మనం విభజించవచ్చు. ఒక జెస్టేషన్ పీరియడ్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ 3 months, మధ్యలో ఉన్నటువంటి 3 నెలలు, తర్వాత చివరి 3 నెలలు అంటాం. సో చివరి 3 నెలల్లో ఏమవుతుందంటే పిండం యొక్క అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. అంటే 10 times మనకి శరీర బరువు చేకూరడం కానీ అటువంటివన్నీ విషయాలన్నీ కూడా మనకి లాస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువగా జరుగుతుంటుంది. కాబట్టి ఆ లాస్ట్ ట్రైమిస్టర్లో ఒక కాఫ్ గ్రోత్ మనం తోడ్పడడానికి దాణా అనేది ఖచ్చితంగా అదనంగా మనం ఇవ్వవలసి ఉంటుంది. చివరి నెలలో 9వ నెలలో వచ్చేసరికి మనకి ఇంకొక కిలో దాణా అదనంగా పెట్టవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత అదేవిధంగా ఒక రోజుకు మనం చూసుకున్నట్లయితే 15 నుంచి 20 కిలోల వరకు పచ్చగడ్డిని మేపాల్సినటువంటి పరిస్థితి మనకి ఉంది. దీనివల్ల మనకి పచ్చగడ్డిలో మీకు అందరికీ తెలుసు పుష్కలంగా లభించేటువంటి విటమిన్ ఏది అంటే విటమిన్ ఏ అని చెప్తాం. ఈ విటమిన్ ఏ అనేది పచ్చగడ్డి అనే కంటే కూడా పశుగ్రాసంలో మనకి ఎక్కువగా లభిస్తుంది. ఎప్పుడైతే మనం ఈ పశుగ్రాసాలు పశువులకు ఇవ్వబడతాయో విటమిన్ ఏ ఆ పశువులకు అందడమే కాకుండా పుట్టేటువంటి దూడకి తర్వాత జున్నుపాల రూపంలో కూడా మనకి విటమిన్ ఏ అనేది దూడ యొక్క పెరుగుదలకి, దూడ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి కూడా దోహదపడుతూ ఉంటుంది ఈ విటమిన్ ఏ అనేది. సో అందువల్ల మనం పశుగ్రాసాలని ఎక్కువగా పెట్టాలని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ రోజుల్లో మనకి పశుగ్రాసాలు అనేది లభ్యత చాలా కొత్తగా ఉంది. అయినప్పటికీ వాటిని రీప్లేస్ చేస్తూ అప్పుడు మనం ఇంకా ఎక్కువ దాణా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అది కూడా మీరు అందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. తర్వాత ఒక రోజుకు మనం చూసుకున్నట్లయితే 50 గ్రాముల వరకు లవణ మిశ్రమాన్ని ఇవ్వాలి. మినరల్ మిక్చర్ అంటుంటాం, ఖనిజ లవణ మిశ్రమం. ఈ ఖనిజ లవణ మిశ్రమాన్ని మనం రోజుకి 50 గ్రాములు అంటే అగ్గిపెట్ట మోతాదులో మనం దాణాలో కలుపుకోవడం వంటివి చేస్తూ ఉంటే మనకి ఈ చూడు పశువులకి ఎటువంటి లోపాలు రావడం అనేది నివారించవచ్చు అన్నమాట. ఈ ఖనిజాలు మీకు అందరికీ తెలుసు. ఈ లోపాల వల్ల మనకి రకరకాల వ్యాధులు కూడా వస్తుంటాయి అన్నమాట. ఆ వ్యాధులన్నిటిని నివారించడానికి, తర్వాత సుఖంగా ఈనడానికి, ఎటువంటి డిస్టోపియాలు ఇటువంటివన్నీ లేకుండా ఈనడానికి, తర్వాత ప్రొలాప్స్ రాకుండా, అధిక పాల దిగుబడి పెరగడానికి, వీటన్నిటికీ కూడా మనకి ఈ ఖనిజ లవణ మిశ్రమం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. సో కాబట్టి కంపల్సరీగా మనం ఈ ఖనిజ లవణ మిశ్రమాన్ని కూడా 50 గ్రాముల చొప్పున మనం చూడి పశువులకి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కాల్షియం లోపం కనిపించినటువంటి పశువుల్లో 6వ నెల నుండి కాల్షియం కూడా మనం ఇస్తూ ఉంటాం. అంటే ఇది ఏమిటంటే ఇది పశు వైద్యం సలహా మేరకే మనం ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఎక్కువగా కాల్షియం టానికులు పట్టించినా కూడా ఏమవుతుందంటే బాడీ దాన్ని రికూప్ చేసుకోకుండా వచ్చే నెక్స్ట్ మిల్క్ ఫీవర్, ఇటువంటి కీటోసిస్, ఇటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం అంటే ఇంతకు ముందు కనుక లోపం కనిపించినట్లయితే, కాల్షియం లోపం ఉంది అనుకున్నట్లయితేనే అప్పుడు మనం
ఈ 6వ నెల నుండి ఈ కాల్షియం అరుకులు అనేవి పట్టించుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈనబోయే ముందు గోరువెచ్చని నీరు పెట్టాలి. ఇది కూడా మనకు రైతులందరూ చేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు కూడా గోరువెచ్చని నీరు ఇవ్వడం, అంటే కావింగ్ ఈజీగా జరగడానికి మనం గోరువెచ్చని నీరు అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట పశువుకి. అదేవిధంగా గోరువెచ్చని నీటితో పాటు మనకి ఈనటానికి 1 నుండి 2 గంటల ముందు నలగొట్టినటువంటి గోధుమలు లేదంటే జొన్నలు కానీ, సజ్జలు కానీ, బార్లీ గింజలు కానీ ఉడికించి, అంటే నీళ్ళల్లో ఈ గింజల్ని ఉడికించి పశువుకి తినిపించాలన్నమాట. కొద్దిగా వీటిలో అలా అంటే జావలాగా కాయడం అంటాం కదా, ఆ జావలాగా కాసి మనం తినిపించినట్లయితే, లేదంటే సెమీ సాలిడ్ రూపంలో కూడా మనం ఈ గింజల్ని నీటిలో ఉడకబెట్టి తినిపించవచ్చు. ఇలా తినిపించేటప్పుడు దీనికి మనం కొంచెం బెల్లము, సొంటి, ఉప్పు వంటివి కూడా కలుపుకోవచ్చు అన్నమాట. సో ఇటువంటివి ఇవ్వడం వల్ల ఎనర్జెటిక్గా ఉండి మనకి లేబర్లో ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత ఈనిన తర్వాత 10 నుంచి 12 రోజుల వరకు తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహారం మనం పెట్టాలి. ఇది మనకి ముందు కూడా, అంటే ఈనడానికి ముందు, అదేవిధంగా ఈనడానికి తర్వాత కూడా 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత కూడా మనం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం పెట్టగలిగితే పశువుకి ఉపశమనంగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనం పోషణలో చూసినటువంటి అంశాలు. పోషణ అనగానే మనం ఫస్ట్ రైతుకు మనం చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఖచ్చితంగా చూడు నిర్ధారణ చేసుకున్న తర్వాత, చూడు నిర్ధారణ ఎప్పుడు చేసుకుంటాము? ఏఐ చేయించిన తర్వాత, మీకు అందరికీ తెలుసు 60 to 90 డేస్ అప్పుడు మనం ఈ చూడు నిర్ధారణ అనేది చూడు పరీక్ష ద్వారా చేసుకుంటూ ఉంటాం. చూడు నిర్ధారణ అయిన తర్వాత అటువంటి పశువుకి అదనంగా దాణా ఇవ్వడము, ఖనిజ లవణ మిశ్రమం పెట్టడము, అదేవిధంగా 6వ నెల నుండి 9వ నెల నుండి ఇంకా ఎక్కువ దాణా ఇవ్వడము, పచ్చగడ్డి పెట్టడము, ఎండుగడ్డి పెట్టడము, అదేవిధంగా వైటమిన్ ఏ, వైటమిన్ డితో ఉన్నటువంటి మిశ్రమాలు కానీ, లేదంటే పౌడర్లు కానీ, టానిక్ రూపంలో కానీ మనం అందించవచ్చు. సో ఇటువంటి పోషణ, అంటే మనం ఇక్కడ అన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. శరీరానికి లోపల పిండం ఎదుగుదలకు కావలసినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ కూడా సమతుల్యంగా మనం ఈ చూడు పశువుకి అందిస్తున్నాం అన్నమాట. సో ఇటువంటి పోషణ ఎప్పుడైతే మనం అందిస్తామో చూడు పశువుకి, ఖచ్చితంగా మనకి ఆరోగ్యవంతంగా మంచి లేగదూడలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఆరోగ్య పరిరక్షణ, హెల్త్ కేర్. అంటే చూడు పశువుల విషయంలో మనం హెల్త్ కేర్ ఆస్పెక్ట్స్ ఎలా చూడాలి? పశువులు నిండు చూలుగా ఉన్నప్పుడు బయటకు పంపించకూడదు. ఇది మనం చెప్తూ ఉంటాం. అంటే నిన్న కూడా మనం క్లాస్లో డిస్కస్ చేశారు సార్. ఏమిటంటే చూడుతో ఉన్నప్పుడు పశువు చూడు నిర్ధారణ చేసుకున్న తర్వాత అటువంటి పశువుని మనం యాక్చువల్గా అయితే వేరుగా పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ఫామ్స్లలో అటువంటిప్పుడు పాకలు సపరేట్గా ఉన్నప్పుడు, హౌసింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అటువంటి చూడు పశువుని సపరేట్ చేసి మిగిలిన పశువులతో ఉంచకుండా సపరేట్ చేసి ఉంచుతుంటాం అన్నమాట. ఒకవేళ 2-3 గలక ఉన్నట్లయితే పశువులు, రైతు ఖచ్చితంగా ఆ పశువుని బయటకు పంపకుండా ఇంటి దగ్గరే కట్టివేసి ఉంచడం మంచిదన్నమాట. ఈ స్థితిలో ఆంబోతులు కూడా ఎక్కకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే ఏమిటంటే వన్స్ జస్ట్ మనం చూడు పరీక్ష నిర్ధారణ అయిన తర్వాత ఏం చేయాలి? అటువంటి పశువు మీద ఎటువంటి మళ్ళీ న్యాచురల్ సర్వీస్కి కానీ పాల్పడకుండా బయటికి పంపించకూడదు అంటాము. అందుకనే లోపల మనం కట్టి వేసుకొని ఉండాలి. నిండి చూలుతో ఉన్నటువంటి పశువులు పరిగెత్తించడము, బెదిరించడము చేయరాదు. అంటే ఇక్కడ ఏమిటంటే అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ, అంటే లాస్ట్ ట్రైమిస్టర్. ఇందాక మనం చెప్పుకున్నాం ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్, థర్డ్ అనేసి. ఈ థర్డ్ ట్రైమిస్టర్లో అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి పశువుల్ని ఖచ్చితంగా మనం పరిగెత్తించడము, బెదిరించడము, కొట్టడము, ఇటువంటివన్నీ కూడా ఈ పనులు ఏవి కూడా మనం చేయకూడదు. ఎందుకంటే పశువుకు ఆటోమేటిక్గా స్ట్రెస్కు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్ట్రెస్, ఒత్తిడి అన్నమాట. ఆ ఒత్తిడి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో, లేదంటే ఇటువంటి వేరే కారణాలు కూడా దోహదం చేయడం వల్ల అబార్షన్, ఈసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి పశువుని ఎప్పుడు కూడా మనం స్ట్రెస్ ఫ్రీగా మనం పరిగెత్తించకుండా
బెదరించకుండా కొట్టకుండా చూసుకోవడం మంచిదన్నమాట. చూడితో ఉన్న పశువులకు 3 మరియు 6 మాసాల్లో సమయంలో మనం నట్టల మందులు త్రాగిస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఏమిటంటే ఇక్కడ మనకందరికీ తెలుసు డీవార్మింగ్ చేస్తుంటాము. ఈ డీవార్మింగ్ అనేది మనం 3rd మంత్లో ఒకసారి, అదేవిధంగా 6th మంత్లో కంపల్సరీగా మనం డీవార్మింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే రకరకాల మనం పరాన్నజీవుల గురించి కూడా చదువుకున్నాం. ఈ పరాన్నజీవులు ఏమిటంటే కొన్ని పరాన్నజీవులు తల్లి నుండి బిడ్డకు కూడా సోకుతుంటాయి అన్నమాట. అంటే ఏమిటి, పుట్టినటువంటి దూడలో కూడా ఒకవేళ తల్లి పశువు కనుక ఈ వామ్స్ బర్డన్ కనుక ఉన్నట్లయితే ఆ వామ్స్ మళ్ళీ జున్నుపాల ద్వారా కానీ మళ్ళీ ఆ పాలు తీసుకున్నటువంటి దూడకు కూడా సంక్రమించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం డీవార్మింగ్ చేసుకున్నట్లయితే ఈ వామ్ బర్డన్ నుంచి దూడల్ని మనం కాపాడవచ్చు. అదేవిధంగా పెద్ద పశువుకు కూడా వామ్స్ ఉండడం వల్ల మంచిదేం కాదు. కాబట్టి డీవార్మింగ్ చేయడం వల్ల మనం రెండింటిని ఉపయోగపడుతుంది అన్నమాట. అటువంటి డీవార్మింగ్ మనం ఖచ్చితంగా 6th మంత్లో తప్పనిసరిగా మనం చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత అదేవిధంగా చెరువులోకి వదలకూడదు. అంటే చాలా పశువులు ఏమిటంటే వ్యాలోయింగ్కి వెళ్తూ ఉంటాయి, రేజింగ్కి వెళ్ళినప్పుడు. అదేవిధంగా సమ్మర్లో ఉన్నప్పుడు కానీ, హీట్ స్ట్రెస్కి కానీ మనం బఫెలోస్లో మనం వ్యాలోయింగ్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఈ వ్యాలోయింగ్కి కనుక మనం చూడు పశువుల్ని వెళ్లకుండా చూసుకోవడం చాలా మంచిది అనమాట. అందుకే మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, చూడు పశువుల్ని బయట తిప్పకుండా లోపల కట్టి ఉంచుకోవడము, లేదంటే అదేవిధంగా సపరేట్గా మనం ఇచ్చినటువంటి పాకలో ఏదైతే హౌస్ మనం కేటాయిస్తున్నామో అందులో మనం చూసుకున్నట్లయితే మనం ఆరోగ్యవంతమైనటువంటి దూడల్ని పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా పోట్లాడుకోకుండా జాగ్రత్త వహించాలి. పోట్లాడుకోకుండా అంటే అంత ఫిజికల్ డ్యామేజ్ జరగకుండా, ఎటువంటి అంశాలు జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా మనం హెల్త్ కేర్ ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే చూడు పశువుల పైన ప్రభావం చూపని ఔషధాలు మాత్రమే మనం ఉపయోగించాలి. అంటే ఇప్పుడు మనకి డీవార్మింగ్ అనుకుంటున్నాం కాబట్టి డీవార్మింగ్కి ఆల్బెండజోల్ అనేది మీ అందరికీ తెలుసు. ఆల్బెండజోల్ సస్పెన్షన్ ఒకటి మనకి డీవార్మింగ్కి ఉపయోగిస్తూ ఉంటాం. అటువంటి ఆల్బెండజోల్ని మనం ఈ చూడు పశువులకి ఇవ్వకుండా ఉండడం మంచిది. ఎందుకంటే దానికి అబార్షన్ కలిగించేటువంటి స్వభావం ఉంటుందన్నమాట. ఈ ఆల్బెండజోల్ అనేటువంటి డీవార్మర్కి మనకి అబార్షన్ కలిగించేటువంటి గుణం ఉంది. కాబట్టి ఈ ఆల్బెండజోల్ని మనం నివారించాలి. అదేవిధంగా మనకు బొమ్మలో చూపించినటువంటి విధంగా ప్రెడ్నిసలోన్ చూపిస్తున్నారు పక్కన. అది ఏమిటంటే కార్టికోస్టెరాయిడ్స్ అంటాం. స్టెరాయిడ్స్ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా మనం ఎక్కువగా వింటాం స్టెరాయిడ్స్ అనేసి. ఈ కరోనా పాండమిక్లో కూడా మనం వింటున్నాం. మీ అందరికీ తెలుసు స్టెరాయిడ్స్ ఇస్తే ఏమవుతుందో. స్టెరాయిడ్స్ ఇస్తే ఏమవుతుంది, రోగనిరోధక శక్తి అనేది, ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది అన్నమాట. ఫస్ట్ ఆపత్కాల సమయంలోనే వాడుతూ ఉంటాం స్టెరాయిడ్స్ని. సో అటువంటి స్టెరాయిడ్స్ని కూడా మనం ఈ వీటికి చూడు పశువులకి ఇవ్వకూడదు. అలా ఇచ్చినప్పుడు కూడా మనకి ఎప్పుడైనా పొరపాటు ఇచ్చినప్పుడైనా తెలియక ఇచ్చినట్లయితే కూడా అబార్షన్స్ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ సేఫ్ డ్రగ్స్ను మాత్రమే డాక్టర్ గారి సలహా మేరకు మీరు వాడుకోవడం మంచిది. తెలియకపోతే ఒకసారి అడిగి మీరు ఏం చేయాలి అని అడిగి చేయించుకుంటే మనకి ఇటువంటి ప్రమాదాలు ఏవి జరగకుండా ఉంటుంది. అదేవిధంగా పాల జ్వరం మీకు అందరికీ తెలుసు. పాల జ్వరం అంటే మిల్క్ ఫీవర్ అంటాం. ఎందువల్ల వస్తుంది? ఇది కాల్షియం లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి. కాల్షియం లోపం అంటే ఈనిన వెంటనే ఏమవుతుంది, పశువులు లాక్టేషన్లో మిల్క్ ఈల్డ్, కొలెస్ట్రాల్ కానివ్వండి వచ్చేటువంటి మిల్క్ ఎక్కువగా మనకి కాల్షియం విత్డ్రా అయిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, బాడీలో ఉండేటువంటి కాల్షియము పాల ద్వారా కాల్షియం రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అదేంటి, ఒక్కసారిగా వచ్చినట్లయితే, ఒక్కసారిగా మనం లాక్టేషన్లో ఎక్కువ పాలు మనం తీసినట్లయితే అప్పుడు ఈ బాడీలో ఉండేటువంటి కాల్షియం తగ్గిపోవడం వల్ల, కాల్షియం నిల్వలు తగ్గిపోవడం వల్ల మనకి ఈ మిల్క్ ఫీవర్ అనేటువంటి వ్యాధి మనం చూస్తూ ఉంటాం. ఏమవుతుంది, మిల్క్ ఫీవర్లో మనకి అకస్మాత్తుగా పశువు కుండ కూర్చోవడము, డొక్కలో మొహం పెట్టుకోవడం ఉంటుంది. అదేవిధంగా టెంపరేచర్ చూసినట్లయితే మనకి 99 మాత్రమే ఉంటుంది అనమాట. 99 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర మనం చూడవచ్చు అన్నమాట. ఇటువంటి సింటమ్స్ ఉన్నట్లయితే పాల జ్వరం అంటాం అన్నమాట. ఈ పాల జ్వరం రాకుండా ఏం చేయాలి, ప్రివెంటివ్గా ఏం చేయాలి అంటే మనం
ఈనడానికి ముందు 2-3 నెలల ముందు నుంచి కాకపోయినా డాక్టర్ గారి సలహా మేరకు మనం అంటే ఆ హిస్టరీ ఉన్నట్లయితే, ఆ పశువుకి ఆ హిస్టరీ ఉన్నట్లయితే, ఇంతకుముందు ఈతలో కూడా దీనికి పాలజ్వరం ఉంది, కాల్షియం లోపం ఉంది అనుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఈనడానికి ముందు కాల్షియం, ఫాస్ఫరస్ గల ఔషధాలు కానీ తాపించడం కానీ, ఓరల్ కాల్షియం ఇవ్వడం కానీ, ఇటువంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ 2 కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ప్రెగ్నెన్సీ సేఫ్ ట్రిక్స్ ఇవ్వడం, అంటే స్టెరాయిడ్స్ వాడకుండా ఉండడము, అదేవిధంగా ఆల్బెండజోల్ కాకుండా ఫెన్బెండజోల్ అంటాం. అయితే ఇందులోనే మనకి ఫెన్బెండజోల్ అనేసి అది ప్రెగ్నెన్సీ సేఫ్ అన్నమాట. డీవార్మింగ్ చేసుకున్నప్పుడు దేంతో డీవార్మింగ్ చేయాలి అంటే ఫెన్బెండజోల్ బోలస్లు కానీ లేదంటే ఫెన్బెండజోల్ సిరప్లు కానీ వాడుకుని సస్పెన్షన్స్ కానీ వాడుకున్నట్లయితే మనకి చూలు అబార్షన్స్ జరగకుండా మనకి కాపాడుతుంది అన్నమాట. అదేవిధంగా స్టెరాయిడ్స్ ప్రెగ్నెన్సీలోను, డెక్సామెథాజోను, ఈ 2 కూడా మనకి అందుబాటులో ఉంటాయి ఎప్పుడు కూడా. ప్రెగ్నెన్సీలోను, డెక్సామెథాజోను అదేమిటంటే ఇచ్చినప్పుడు వెంటనే మనకి తగ్గింది అన్నటువంటి రిలీఫ్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు, అందరూ కూడా అవి వాడుతూ ఉంటారనమాట. అలా వాడుతున్నప్పుడు ఏమవుతుంది, చూడు పశువుకు కూడా ఇచ్చేసారనుకోండి యాక్సిడెంటల్గా, అప్పుడు ఖచ్చితంగా మనకి అబార్షన్ జరిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో మందులు ఇచ్చేటప్పుడు కూడా డాక్టర్ గారి సలహా మేరకు ఏవి వాడచ్చు, ఏవి వాడకూడదు అని ఈ సలహా తీసుకుని మరి వాడటం మంచిది. అలాగే పొదుగువాపు యొక్క నివారణ. పొదుగువాపు నివారణ అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే పశువుల్లో మనకి చూడు పశువుల్లో చివరి లాస్ట్ ట్రైమిస్టర్లో మనకి లాస్ట్ 2 నెలలు కూడా వట్టిపోనివ్వాలి అని చెప్తాం. వట్టిపోనివ్వడం అంటే ఈ దూడ పుట్టిన తర్వాత పాలు తీసుకుంటూ ఉంటాము, అదే విధంగా పాలు తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ పాలు మనం ఎప్పుడు ఆపాలి తీయడం అనేది తెలిసి ఉండాలన్నమాట. లాస్ట్ 2 మంత్స్ ఆఫ్ ద జెస్టేషన్ కనుక మనం ఈ పాలను మనం తీయకుండా ఉండడాన్ని డ్రై కౌ థెరపీ అంటారు. అంటే వట్టిపోనివ్వడం అనమాట. ఆ వట్టిపోనివ్వడం వల్ల మనకి కొంచెం లోపల ఉండేటువంటి నిల్వలు పెరిగి కాల్షియం కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, నిల్వలన్నీ పెరిగి వచ్చే ఈతలో కూడా మనకి ఎక్కువ పాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సో అధిక పాల దిగుబడి గల పాడి పశువులలో పశువు ఈనే 1-2 రోజుల ముందు నుండి యాంటీబయాటిక్ ఔషధాలని పొదుగులోకి ఎక్కించినట్లయితే పశువు ఈనిన తర్వాత పొదుగువాపు రాకుండా మనం నివారించవచ్చు. అంటే ఏంటి, పొదుగువాపు అనేది ఫస్ట్లో వస్తూ ఉంటుంది, ఈనిన తర్వాత కూడా మనం ఎక్కువగా నష్టం చేకూరేటువంటి వ్యాధి అన్నమాట. పొదుగువాపు వ్యాధి అనేది రైతుల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్నిసార్లు తగ్గదు కూడా, కొన్నిసార్లు బాగా ఆర్థిక నష్టం, పాలు బాగా తగ్గిపోవడం, దానివల్ల ఆర్థిక నష్టం కూడా ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి పొదుగువాపు వ్యాధి రాకుండా ఉండాలంటే మనం ఇంట్రామామరీ అంటే పొదుగులోకి మనం యాంటీబయాటిక్ ఔషధాలు కనుక మనం ఇచ్చినట్లయితే ఈ పొదుగువాపుకి నివారణ చర్యగా తోడ్పడుతుంది అన్నమాట. సో ఇంకా ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని చూసినట్లయితే ఈసుకుపోయే పశువులతో కలపకూడదు. అంటే ఇంతకుముందు 2 సార్లు అబార్షన్స్ అయ్యి దానికి బ్రూసెల్లా ఉందన్నట్లయితే మనకు రూల్ అవుట్ అయితే అటువంటి పశువులతో మనం ఈ చూడు పశువుల్ని మనం కలపకూడదు. అందుకనే వీలైనంత వరకు ప్రత్యేక షెడ్డుల్లోనే మనం ఉంచగలిగితే బాగుంటుంది. వ్యాధిగ్రస్త పశువుల్ని వేరు చేయాలి. ఖచ్చితంగా మనం ఇది అన్నిట్లోనూ చెప్పుకుంటూ ఉంటాము. ఈ వ్యాధిగ్రస్త ఏవైతే డిసీజ్తో బాధపడుతున్నాయో, సిమ్టమ్స్ చూపిస్తున్నాయో అటువంటి పశువుల్ని వెంటనే మనం వేరు చేసి ఉంచాలి. కృత్రిమ గర్భోత్పత్తికి ముందే మనం టీకాలు వేయించుకోవాలన్నమాట. అంటే ఏంటంటే టీకాలు ప్రెగ్నెంట్ యానిమల్స్లో సహజంగా వేయము. అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీలో ప్రివెంట్ చేయడమే మంచిది. వ్యాక్సినేషన్ ముందు పర్వాలేదు, అడ్వాన్స్డ్ స్టేజ్లో మాత్రం మనం వ్యాక్సినేషన్ అనేది అడ్వైస్ చేయమన్నమాట. అదేవిధంగా షెడ్లో మనకి ఖచ్చితంగా గాలి వెలుతురు ధారాళంగా ప్రవేశించేలాగా చూసుకోవాలి. ఇది కూడా మనం అన్నిట్లో చెప్పుకున్నట్లుగానే ఈ చూడు పశువులు కూడా ప్రత్యేకంగా మనం ఈ షెడ్లో గాలి వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా షెడ్ని ఎల్లప్పుడూ కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా అంటే ఎప్పటికప్పుడు డిజిన్ఫెక్షన్ చేసుకోవడము, 15 డేస్కి ఒకసారి మనం బ్లీచింగ్ పౌడర్ చల్లడము, ఇటువంటి హైజీనిక్ మెయింటెనెన్స్ అంతా కూడా చేస్తూ ఉండాలన్నమాట. అలాగే బాహ్య పరాన్న జీవులు లేకుండా చూసుకోవాలి. అంటే ఎటువంటి వేరే పశువులకు ఉన్నట్లయితే వాటిని నిర్మూలనకి మీరు
చేయడము, ఆ షెడ్లో ఈ ఎక్టో పారాసైట్స్ అంటే ఈగలు కానీ, దోమలు కానీ, హౌస్ ఫ్లైస్ కానీ ఇటువంటివి ఏవి కూడా ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా మనకి షెడ్లో కానీ లేకపోతే బయట కానీ నేల ఎత్తు పల్లాలు లేకుండా చూసుకోవాలి. ఇది కూడా మనం చెప్తూ ఉంటాం, చూడు పశువుల్ని ఎత్తులు ఎక్కించకూడదు. ఎక్కువగా ఎత్తైనటువంటి ప్రదేశాలని మనం గ్రేజింగ్కి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉంటాయి, ఒక్కొక్కసారి మరీ హైట్ ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాలకు కూడా తీసుకెళ్తుంది. అటువంటి ప్రదేశాన్ని మనం నివారించాలన్నమాట, అంటే ఎక్కువగా తీసుకెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి గర్భాశయం మెలికిపడేటువంటి అవకాశం ఉంది, టార్షన్ కూడా దారితీయచ్చు అనమాట. అంటే ఎత్తు పల్లాలు లేకుండా ఈ చూడు పశువుల్ని నడిపించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా జెస్టేషన్ హీట్ గురించి కూడా మనం తెలుసుకొని ఉండాలి. జెస్టేషన్ హీట్ అంటే మీకు అందరికీ తెలుసు, హీట్ అబరేషన్స్లో మనం చెప్పుకున్నాం. జెస్టేషన్ హీట్ అంటే చూడు పశువు కూడా తీగలు వేస్తున్నట్లయితే హీట్కి వస్తుంటుంది. అప్పుడప్పుడు కూడా చూడు పశువు తీగలు వేస్తుంటుంది అన్నమాట. ఎందుకంటే హార్మోన్ల లోపం వల్ల, ప్రొజెస్ట్రాన్ లోపం వల్ల మనకి ఈ జెస్టేషనల్ హీట్ అనేది అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. అప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ గారి సలహా మేరకు ఎటువంటి ఇంజెక్షన్ చేయాలి, ఎటువంటి హార్మోనల్ ఇంజెక్షన్స్ చేయాలనేది తెలుసుకొని ఆ హార్మోన్ ఇంజెక్షన్స్ అనేది చేయాలి. అంటే ఏమిటంటే వెంటనే చూడు నిర్ధారణ అయిన పశువుకు కూడా తీగలు వేస్తున్నట్లయితే ఒకసారి మళ్ళీ చూసుకోవడం వంటిది చూసుకోవాలి. వెంటనే హీట్కి వచ్చేసింది కదా అని చెప్పేసి మళ్ళీ కనుక చేసినట్లయితే అబార్షన్ జరిగేటువంటి ప్రమాదం ఉంది కనుక ఈ జెస్టేషన్ హీట్ అనేది కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా ఫైటో ఈస్ట్రోజన్స్ ఉన్నటువంటి గడ్డిని ఎక్కువగా మనం మేపకూడదు. ఈస్ట్రోజెనిక్ గ్రాసెస్ అంటున్నాం, అంటే లెగ్యూమ్స్, అంటే పప్పుజాతి పశుగ్రాసాలు ఎక్కువగా మనం మేపుకున్నట్లయితే ఫైటో ఈస్ట్రోజన్స్ ఎక్కువ, అప్పుడు కూడా మనం అబార్షన్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి పశుగ్రాసాలు మనం అవాయిడ్ చేయాలన్నమాట. అదేవిధంగా చూడు పశువులు ఉన్నటువంటి షెడ్లోకి వెళ్ళేటప్పుడు బయోసెక్యూరిటీ పద్ధతులు పాటించాలి. బయోసెక్యూరిటీ పద్ధతులు అంటే మనం పరిశుభ్రంగా ఉన్నామా లేదా, వెళ్ళేటప్పుడు బయట ఒక తొట్టిలాగా ఉంచుకొని వాటిని డిస్ఇన్ఫెక్టెంట్ వాటర్లో మనం హ్యాండ్స్ లెగ్స్ అన్ని వాష్ చేసుకుని వెళ్ళడము. అదేవిధంగా చూడు పశువుని కుట్టుకునేటప్పుడు చేతులు శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇటువంటి జాగ్రత్తలన్నీ అంటే వ్యాధులు సోకకుండా, వ్యాధుల బారిన పడకుండా మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు అన్నమాట. సో ఇటువంటి జాగ్రత్తలన్నీ మనం తీసుకోవడం వల్ల చూడు పశువుకి హెల్త్ కేర్, అంటే వ్యాధులు రాకుండా, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం చూసుకోవచ్చు అన్నమాట. సరైన సమయంలో వ్యాక్సినేషన్ చేసుకోవడము, డీవార్మింగ్ చేయడము, అదేవిధంగా ఎక్కువ దూరం నడిపించకపోవడము, ఎక్కువ పల్లాల దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్త పడడం. అది కూడా అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీలో మరీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎత్తులు పల్లాలు కనుక ఉన్నటువంటి నేలలో మనం ఈ చూడు పశువులు కనుక నడిపించినట్లయితే ఖచ్చితంగా మనం ఈ టార్షన్ అనేది కూడా చూడాల్సినటువంటి అవకాశం, టార్షన్ కూడా గురవుతుంటాయి అన్నమాట, గర్భసంచి వెళ్ళిపడుతుంది అన్నమాట. సో ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. పోషణ విషయంలోకి వచ్చేసరికి అదనంగా దాణా పెట్టడము, మినరల్ మిక్చర్ పెట్టడము, కాల్షియము, వైటమిన్ ఏ, వైటమిన్ డి ఇవ్వడము, అదేవిధంగా ఈనిన తర్వాత కూడా తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారం పెట్టడం వంటి అంశాలు చూడాలి. అదేవిధంగా ఆరోగ్య పరిరక్షణలోకి వచ్చేసరికి బయటికి తిప్పకుండా ఇంట్లో పెట్టుకోవడము, అదేవిధంగా డీవార్మింగ్ చేసుకోవడము, వ్యాలోయింగ్కి మనం అనుమతించకపోవడం అంటే వెళ్ళనివ్వకపోవడము, ప్రెగ్నెన్సీ సేఫ్ డ్రగ్స్ వాడటము, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఈ ప్రెగ్నెంట్ యానిమల్ మేనేజ్మెంట్ అనేది చేసుకుంటూ ఉండాలి. స్టీమింగ్ అప్ అనేది ఏ నెల నుండి అమలు చేయాలి అని అడిగారు. స్టీమింగ్ అప్ అంటే ఇక్కడ మనం దృష్టిలో ఉంచుకోవాల్సింది దానికి అదనంగా దాణా ఇవ్వడము. అదనంగా దాణా ఇవ్వడం అనేది ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి విషయం. అంటే మామూలుగా రెగ్యులర్గా మెయింటెనెన్స్కి ఇచ్చేటువంటి కేజీ 2 కేజీల దాణా కాకుండా అదనంగా కేజీ మనం ఇవ్వాలి. లాస్ట్ ట్రైమిస్టర్లో మాత్రం ఖచ్చితంగా మనం ఇవ్వాలి, అది దృష్టిలో ఉంచుకోవాలి. ఒక యానిమల్ 350 కేజీ ఉన్నప్పుడు మనం ఎంత మినరల్ మిక్చర్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా 50 గ్రాముల మినరల్ మిక్చర్ మనం అడ్వైస్ చేస్తాం. మిల్క్ ఈల్డింగ్లో ఉన్న పశువులకి మనం ఎంతవరకు దాణా పెట్టాలి అని అడిగారండి. అది ఏంటంటే దాని యొక్క లాక్టేషన్ ఎంత పాలు ఇస్తుంది,
ఎంత బాడీ వెయిట్ ఉంది అన్న వాటిలన్నీ దృష్టిలో ఉంచుకొని క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి విషయం. అది సపరేట్ క్లాస్లో మనం చెప్పుకుంటాం. రేషన్ ఫార్ములేషన్ అనే క్లాస్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సో కాల్షియం లోపం ఉన్నదని కనిపెట్టడం కాదండి, ఎందుకంటే ముందు ఈతలో కనుక మనకి మిల్క్ ఫీవర్ కానీ ఇటువంటి కేసెస్ కనుక ఆ పశువుకు ఉన్నట్లయితే అటువంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం చూసుకుంటాం అన్నమాట. అందుకని లాస్ట్ 10-15 డేస్లో మనం ఈ కాల్షియం ఓరల్ సస్పెన్షన్స్ మనం అడ్వైస్ చేసుకుంటాం. డీవార్మింగ్ 3rd and 6th మంత్లో ఇవ్వడానికి మనకి ఫెన్బెండజోల్ అనేది ఇవ్వచ్చు. ఫెన్బెండజోల్ కనుక మనం ఇచ్చినట్లయితే మనకి ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అవ్వకుండా సేఫ్గా ఉంటుంది. అదే అడిగారండి డీవార్మర్. ఫెన్బెండజోల్ ఇవ్వండి, ఆల్బెండజోల్ కాకుండా ఫెన్బెండజోల్, FENBENDAZOLE అనేది ఫెన్బెండజోల్. ఇప్పుడు మనకి బాగా దొరుకుతుంది కూడా, అన్నీ మనకు కూడా సప్లై ఉంది. బయట కూడా మనకి ఫెన్బెండజోల్ బోలస్లు దొరుకుతున్నాయి. ఫెన్బెండజోల్ అదేవిధంగా సస్పెన్షన్ కూడా ఉంది, అవి మీరు వాడవచ్చు. ఐవర్మెక్టిన్ అటువంటి ఇంజెక్షన్లు అన్నీ అడ్వైస్ చేయమమ్మా ప్రెగ్నెన్సీలో. లివామిజోల్ ఇటువంటివన్నీ కూడా మనకి అబార్షన్స్ కలెక్ట్ చేస్తుంటాయి కాబట్టి అవసరమైతే డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే మీరు ఈ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వాలి. లెగ్యూమ్కి ఎగ్జాంపుల్ చెప్పండి అని అడుగుతున్నారు. అది మీరే చెప్పాలి, మీరే చూసుకోవాలి అసలు లెగ్యూమ్స్ ఏంటి అని. ఎందుకంటే ఆల్రెడీ మనకి జరుగుతున్నాయి కదా క్లాసులు. సో కాబట్టి ఏంటంటే లెగ్యూమ్ అంటే కాయజాతి పశుగ్రాసాలు. కాయజాతి పశుగ్రాసాలు అంటే ఏమిటి? అలసందలు, బొబ్బర్లు, ఇవన్నీ కూడా అలసంద పశుగ్రాసం, బొబ్బర్, ఇవన్నీ కూడా మనకి లెగ్యూమ్ కాయజాతి పశుగ్రాసాల కింద వస్తాయి అన్నమాట. ల్యూసర్న్, స్టైట్ ఇవన్నీ కూడా కాయజాతి పశుగ్రాసాలు. ఈనిన తర్వాత తేలికగా ఇవ్వవలసినటువంటి ఆహారం అంటే ఇక్కడ దానా కాదమ్మా, తేలికగా ఇవ్వవలసి జీర్ణం అయ్యేలాగా ఉడకబెట్టినటువంటి జొన్నలు కానీ, సజ్జలు కానీ, బార్లీ గింజలు కానీ ఉడకబెట్టి అందులో కొంచెం సోడా, ఉప్పు వేసి పెడతాం అనమాట. దాన్ని మనం తేలికగా జీర్ణం అయ్యేటువంటి ఆహారం అంటాం. అంతేకాని దానా కాదు ఇక్కడ మనం చెప్పుకుంటుంది. 9th మంత్లో కాల్షియం ఇవ్వచ్చు అని అడిగారండి. ఇవ్వచ్చు తప్పకుండా. హిస్టరీ కనుక ఉన్నట్లయితే, అంటే కాల్షియం డెఫిషియన్సీ పశువుకు ఉంది అనుకున్నట్లయితే ఇవ్వండి, లేదంటే అవసరం లేదండి. అడ్డర్లోకి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అనేది అదే మనం పొదుగువాపు రాకుండా మనం ట్రైకోథెరపీలో చేస్తూ ఉంటాం ఈ పద్ధతిని. ఇటువంటివి ఇచ్చినప్పుడు కూడా మీరు ప్రెగ్నెంట్ యానిమల్కి పెండిస్ట్రిన్ ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే పెండిస్ట్రిన్లో మనకి స్టిరాయిడ్ ఉంటుంది కాబట్టి వెంటనే మనం ఇంట్రా మ్యామరీ అనగానే పెండిస్ట్రిన్ గుర్తొస్తుంది. పెండిస్ట్రిన్ ఎక్కించకుండా మనం మ్యామిటాల్ కానీ వేరే యాంటీబయాటిక్స్ కానీ మనం పొదుపులోకి ఇచ్చుకున్నట్లయితే ఈ పొదుగు వాపును మనం అరికట్టవచ్చు. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మెయింటైన్ చేసే ఫీడ్ ఉండదండి. అంత మంచి ఫీడ్ కనుక మనం ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా బాడీలో ప్రొజెస్ట్రాన్ అనేది మెయింటైన్ అవుతుంది. స్మాల్ యానిమల్కి కూడా, దూడలకు కూడా మినరల్ మిక్చర్ ఇవ్వచ్చమ్మా. 20 grams ఇవ్వచ్చు దూడలకి, పేయి దూడలకి. వాటిలో కూడా మనం అడ్వైస్ చేస్తుంటాం బాగా పెరగడానికి. అటువంటిప్పుడు మనం 20 grams నుంచి 30 grams వరకు మనం ఈ మినరల్ మిక్చర్ని వాడుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్.